ఏపీ తెలంగాణలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేసవికాలం ముగిసిపోయినా మళ్లీ రెండో వేసవి మొదలైనట్టుగా ఎండల తీవ్రత పెరిగింది. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కపోత కూడా తీవ్రంగా ఉంది. దీంతో ప్రజలు మరోసారి ఏసీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు ప్రాంతాల్లో వడగాల్పులు కూడా కొనసాగుతున్నాయి. తక్కువ వర్షపాతం వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం కాకపోవడంతో వర్షాల జాడ కనిపించడం లేదు. ఋతుపవనాలు బలహీన పడడంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 3 నుండి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం కావలిలో 39 డిగ్రీలు, నెల్లూరులో 38 డిగ్రీలు, బాపట్లలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలలో అక్కడక్కడ చిరుజల్లులు మినహాయింపు తప్ప పెద్దగా వర్షాలు పడలేదు. అవి కూడా ఋతుపవనాల ప్రభావంతో కాకుండా ఎండ తీవ్రత, వాతావరణ అనిశ్చితి కారణంగానే కురిసినట్టుగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వర్షాలు లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఆగస్టు నెలాఖరుకు చేరుకున్న అనేక ప్రాంతాల్లో వరి నాట్లు కూడా ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు తూర్పు భారతం మీదుగా మధ్య భారతం వైపు కదులుతున్నాయి. దీంతో వాటి ప్రభావం కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలపై పెద్దగా కనిపించడం లేదు. అయితే ఈ నెల 26వ తేదీ తర్వాత బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తాజాగా వెల్లడించారు.